కలుగుతాయి. మహాభారతంలో మహామహులందరినీ ఒకే ఒక్క నిమిషంలో చంపి యుద్ధం మొత్తాన్ని ఒకే ఒక్క నిమిషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథను ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. ఎన్నో రకాల క్యారెక్టర్స్, ఎన్నో రకాల తత్వాలు మహాభారతంలో తవ్వే కొద్దీ అనేక రకాల పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని మనల్ని ఆలోచనలో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురి చేస్తాయి, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భ్రాంతిలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకు మహాభారతమే మూలం. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన పాత్ర ఒకటి ఉంది. తన పేరే బర్బరీకుడు. బహుశా ప్రస్తావన పూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటామేమో, కానీ అతని గురించి అంతగా పెద్దగా తెలియదు మనకు. కానీ తన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం, కానీ నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే ఉన్నాడు. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అని అనుకుంటున్నారా? తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగలబడ్డాక తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న ఆ వనంలో హిడింబి అనే ఒక రాక్షస యువతిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. వాళ్ళ కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవరాజు మురుబిడ్డ అయిన అహిలావతిని పెళ్లాడతాడు. వాళ్ళ కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వలన మనిషిగా జన్మిస్తాడు. తను చిన్నప్పటి నుంచి కూడా తన తల్లి దగ్గరే యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. అతడు దుర్గాదేవి యొక్క ఉపాసకుడు కూడా. అయితే దుర్గాదేవి ఒకనాడు ప్రత్యక్షమై అతనుకు 3 ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ 3 బాణాలనే బర్బరీకుడు ప్రతినిత్యము కూడా తన వెంట ధరిస్తూ ఉంటాడు. అందుకే అతన్ని త్రిబాణధారి అంటారు. పాండవులు కౌరవుల మధ్య యుద్ధం అనివార్యమని తెలిసాక భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న వేళ బర్బరీకుడు ఆ యుద్ధానికి చూడాలని తల్లికి ఓ మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలి అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయే వారిని గెలిపిస్తాను అని చెబుతాడు. తన తల్లి బయలుదేరుతాడు బర్బరీకుడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడికి శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగిస్తావు అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. ప్రశ్నకి సమాధానంగా 20 రోజులు చాలని భీష్ముడు అంటే 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు అంటే 28 రోజులు పడుతుందని అర్జునుడు చెబుతాడు. ఇలా తలా ఒక్కో రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషధారణ ధరించి బర్బరీసుని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. శ్రీకృష్ణుడు అందరినీ కూడా అడుగుతున్నాడు కదా, యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించుతారు అని. నీకు గనక ఆ ప్రశ్న వేస్తే ఏమని సమాధానం ఇస్తావు యోధుడా అని అడుగుతాడు. నిజంగా నేను బరిలో దిగితే ఒకే ఒక్క నిమిషంలో యుద్ధం ముగిసిపోతుందని బర్బరీకుడు చెబుతాడు. శ్రీకృష్ణుడు ఒక్క క్షణంలో దిగ్భ్రాంతికి గురై అదెలా సాధ్యమవుతుంది అని అడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని వాళ్ళందరినీ గుర్తించి పెడుతుంది. ఇక రెండవ బాణం వేస్తే అది వేటిని రక్షించాలో వాటిని గుర్తించి పెడుతుంది. ఇంకా మూడవ బాణం వేస్తే రక్షించాల్సిన వాటిని మాత్రమే విడిచిపెట్టి మిగిలిన వాటన్నింటినీ సంహరిస్తుంది. అంటే నా మొదటి బాణం గుర్తించిన ప్రతిదాన్ని ధ్వంసం చేస్తుంది. తిరిగి ఆ బాణాలు మళ్ళీ నా దగ్గరకే వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. నేను నమ్మను. నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ కూడా దీనిని నమ్మలేరు అని అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో కోపం పెరిగిపోతుంది. ఏది
ఆ రావి చెట్టుకున్న ఆకుల్ని ఓసారి రాల్చేయగలవా అని అంటాడు శ్రీకృష్ణుడు. ఓ చాలా సులభంగా చేయగలను అంటాడు బబ్బరీకుడు. చేసి చూపించు మరి అని అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలే ముందు దేవి ధ్యానం కోసం ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు బబ్బరీకుడు. ఆలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది, గుర్తిస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్ళి ఆగుతుంది. ఇదేమిటి అని అడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది, అందుకే అది అక్కడికొచ్చి ఆగుంది. నీ పాదం తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చేసుకొని వెళ్ళి మరి ఆకుని అని చెబుతాడు బబ్బరీకుడు. తప్పనిసరై పాదాన్ని తీస్తాడు శ్రీకృష్ణుడు. మరో బాణం వెళ్ళి చెట్టుపై ఉన్న పక్షులన్నీ లేదా ఇంకా ఇతర జంతువులన్నింటినీ గుర్తిస్తుంది, అంటే రక్షించవలసినవి. తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ కాల్చేసి ఒక దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమని, కాపాడలేమని అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఒక తప్పిదం ఉందని, గందరగోళం ఉందని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. బబ్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవ పక్షాన చేరితే పాండవుల్ని తాను రక్షించలేనని గుర్తించి కలవరపడతాడు శ్రీకృష్ణుడు. ఒకవేళ భీముడి మనముడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుందో అందుకే దివ్య దృష్టిని సారించి కొన్ని నిజాలు ఇలా మాటలు కలుపుతాడు. ఏమోయ్, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడుగుతాడు. నేను గడోద్గజుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చెయ్యాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాట ఇచ్చాను అని చెబుతాడు. అయితే విను, పాండవుల పక్షాన కేవలం 7 అక్షహీనుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన 11 అక్షౌహీనులు ఉన్నారు. అంటే పాండవులే బలహీనులు కదా అని అంటాడు కృష్ణుడు. అవును, అయితే నేను పాండవుల పక్షానే నిలబడాల్సి ఉంది అని అంటారు బబ్బరీకుడు. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతరవుతారు, అదే కారణంగా కౌరవులు బలహీనులు అవుతారు కదా అని అంటాడు. అవునవును, అందుకే నేను తిరిగి కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుందని అంటాడు బబ్బరీకుడు. కానీ దానివల్ల కౌరవుల్లో బలోపేతం పెరిగి తిరిగి పాండవుల్లో బలహీనతలు అవుతారు కదా అని అంటాడు శ్రీకృష్ణుడు. మరి ఏం చేయటా అని బబ్బరీకుడు ఆలోచిస్తూ, ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బబ్బరీకుడికి అర్థమవుతుంది. తను తీసుకున్న నిర్ణయంలో తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటు స్థిరంగా నిలబడలేనని అటు ఇటు మారితే చివరకు ఇరుపక్షాలు సమానంగా హతమైపోయి ఆఖరికి మరణించడానికి కూడా మిగిలేది తను ఒక్కడే అని, అంటే విజేత అంటూ ఎవరు ఉండరని అర్థమవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, ఎవరు మహాశయ నీవు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందుగా నాకు ఒక వాగ్దానం చెయ్యి, నీకు తెలియని నీ జీవిత వృత్తాంతాన్ని కూడా నేను చెబుతా అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చెయ్యేసి చెబుతాడు బబ్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చు అంటాడు శ్రీకృష్ణుడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బబ్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా, మరి ఎంత భారీ జనవాసన యుద్ధాన్ని ఓ అత్యంత సాహసవీరుడి బలితో ప్రారంభించాలనేదే సాంప్రదాయం. నిన్ను మించిన యోధుడు ఎక్కడా లేడు, నిన్నెవ్వరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి అని అంటాడు బబ్బరీసుడు. ఇంతమంది యోధులు ఉండగా పైగా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు బబ్బరీసుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు, బబ్బరీక, నువ్వు గత జన్మలో ఒక యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోతుంది, నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంట పెట్టుకొని ఓసారి దేవతలంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తులను సంహరించడానికి త్వరలోనే మనిషిగా జన్మిస్తానని వాళ్లకు చెప్పాను.
ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికే విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగరగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలే కాదు, నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్ధం చూడాలని ఉంది అంటాడు బబ్బరీకుడు. ముందు నీ తలని ఇవ్వు నాకు అని అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తానే నరుక్కుంటాడు బబ్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపై తీసుకువెళ్ళి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయగర్వంతో ఉన్న పాండవులు విజయానికి నేనంటే కారణం అని ఒకరినొకరు వాదించుకుంటున్నారు. వారిని బబ్బరీకుడు తల దగ్గరకు తీసుకువెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు బోరున. తరువాత శ్రీకృష్ణుడు బబ్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు. వత్స, ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణంలో ఏం జరిగిందో చూసింది నువ్వే. నువ్వొక్కడవే చూసావు. నువ్వు చెప్పు, ఏం గమనించావో అని అడుగుతాడు శ్రీకృష్ణుడు బబ్బరీకుణ్ణి. అప్పుడు బబ్బరీసుడు, స్వామి, ఒక చక్రం యుద్ధక్షేత్రం అంతటా తిరుగుతూ అధర్మం పక్కన ఎవరు ఉంటే వాళ్ళని హతమార్చడాన్ని నేను చూశాను. అలాగే మహాకాళి వేల నాలుకలతో పాపులను బలి తీసుకోవటాన్ని నేను చూశాను. అది ఎవరై ఉంటారు? ఆ మహాశక్తివి నువ్వే కదా. నువ్వు మాత్రమే అలా చేయగలవు. యుద్ధకారులు, యుద్ధకర్తలు, మిగతా వాళ్ళంతా కేవలం పాత్రదారులు మాత్రమే అని సమాధానమిస్తాడు బబ్బరీసుడు. తన శాపం ముగిసిపోయి తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు బబ్బరీసుడు. ఇది మహాభారతంలోని బబ్బరీసుడి కథ. ఈ కథను గనుక మీరు ముందే విని ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.